హాయ్ అండి. నేను ఇప్పుడు స్టడీ బ్లాగ్ అయిపోయిన తర్వాత నేనైతే పొలం దగ్గరికి వచ్చిన, ఎందుకంటే పొలానికి నీళ్ళు పెట్టడానికి. అండ్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఓవర్ థింకింగ్ అనేది చాలా చాలా మందికి ఉంటుంది. అండ్ స్ట్రెస్ ఉంటుంది. దాన్ని మనం అసలు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఎందుకంటే నాకు కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా ఒక మనం ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ అనుకోండి, అంటే ఏదైనా సమస్యతో మనం బాధపడుతున్నాం అనుకోండి, మన మైండ్ మొత్తం స్టడీ మీద ఫోకస్ ఉంటుంది, మొత్తం అటే వెళ్ళిపోతుంది. అసలు అక్కడ ఏదైతే జరగదో దాన్ని మనం ఇమాజిన్ చేసుకుని అబ్బా ఇట్లా అయిపోయింది, ఎట్లా ఎట్లా అని అదే థింకింగ్లో ఉండి మనం ఎట్లా అంటే మన ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకుంటాం, మన మైండ్ ఖరాబ్ చేసుకుంటాం. అండ్ మన హెల్త్ మొత్తం దానివల్ల మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అసలు మనం అంటే నార్మల్ డేస్లో మనకి ఎలాంటి థింకింగ్ లేనప్పుడు ఒక 5 hours చదివితే ఎంత ప్రొడక్టివిటీ ఇస్తుందో, మనము ఈ ఫీలింగ్లో ఉంటే వన్ డే ఫుల్ డే చదివినా కానీ అందులో ఒక 50% కూడా ప్రొడక్టివిటీ అనేది రాదు. అది మనల్ని అంత లోన అంటే అంత ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టు మనకి. అండ్ ఓవర్ థింకింగ్ వల్ల మనం దీన్ని ఓవర్ థింకింగ్ ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలంటే, ఇప్పుడు నార్మల్గా మనకి పర్టికులర్ ఏదైనా మైండ్లో ఏదో ఒక థాట్ వస్తూనే ఉంటుంది. అరే ఇట్లా అయిపోయింది, ఇట్లా మనం వద్దనుకున్నా వేరే ఫోకస్లు ఉన్నా వేరే ఏ పనులు ఉన్నా మనకి అది ఊకే రిమైనింగ్ చేస్తుంటుంది మైండ్. దానివల్ల మనం అసలు ఎక్కువ చదవలేకపోతాం. దాన్ని మనం ఎట్లా ఓవర్ థింక్ చేయాలంటే, అట్లీస్ట్ ఇప్పుడు మనం సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం దాని గురించి మనం కొంచెం లౌడ్గా మాట్లాడి మనకు అసలు అది అట్లాంటి ఫియర్ మనకు ఉండొద్దు, అది ఇట్లా కాదు అని చెప్పేసి మనం గట్టిగా స్ట్రాంగ్ చెప్పుకోవాలి. కాకుంటే మనకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. లేకుంటే ఇట్లా కాదు ఇట్లా అని మనమే రియలైజ్ అయిపోవాలి. లేకుంటే ఇక మన చేతిలో మొత్తానికి ఏం లేదురా అంటే అయ్యేదాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక్క విషయాన్ని పట్టుకొని దాన్నే స్టిక్ అయ్యి అంటే దాన్నే పట్టుకొని ఉండి మనం లోన్లీగా ఉండడం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల మనమే మన 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 మైండ్ మనమే అంత ఎఫెక్ట్ అవుతాం. దానివల్ల ఎవ్వరికి యూస్ఫుల్ ఉండదు, ఈవెన్ మనకి కూడా. కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది పక్కన పెట్టేయండి. మనకు ఏదన్నా థాట్ వచ్చిందనుకో, దాన్ని అట్లీస్ట్ మన మనసులో మనమే అనుకోవాలి, ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి అనుకొని ఆ స్ట్రెస్ని, ఆ ఓవర్ థింకింగ్ని మనం పక్కన పెట్టేయాలి. దానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే 99% 100% పాజిటివ్ వేలోనే ఆలోచించాలి. అండ్ అధిక ఆలోచన కొంపకు చెడు అన్నట్టు ఇట్లా మనం ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు. దానివల్ల లాస్ తప్ప ఏముండదు. అండ్ నేనైతే పొలం దగ్గరికి వచ్చిన కదా, నీళ్ళు పెడతానా. అంటే 6:30 ఉన్నది, ఇంకేది కాలే. ఇటు 10 అయిపోయింది కాబట్టి సన్ననారికి అయితే నీళ్ళు పెట్టాలని చెప్పేసి పొలం కాడికి వచ్చిన. అండ్ ఇప్పుడు వెళ్ళిపోవాలి. మీకు కూడా ఎవరికైనా స్టడీ మూమెంట్లో ఓవర్ థింకింగ్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పినట్టు ఏంటి దాన్ని అది వెళ్ళిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.